పాఠశాల విద్యారంగంలో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకున్న సన్ స్కూల్ ఇంటర్మీడియట్ విద్యారంగంలో ప్రవేశించడానికి ముఖ్యమైన కారణం ఏంటి? కూడా నేను కాలేజీకి పెట్టిన ఈ ట్యాగ్ లైన్‌ని చూడను. చాలామంది స్కూల్స్ మాతో టై అప్ అవ్వమని అడిగారు గానీ, నేనెప్పుడు బ్రాండ్స్ గురించి గానీ, లేదా ఆహ్, ఇంకొక స్కూల్‌తో టై అప్ అవ్వాలని గానీ ఆలోచన ఉండేది కాదు. గానీ అన్‌ఫార్చునేట్ టు సే దిస్, వెరీ అన్‌ఫార్చునేట్ టు సే దిస్. భీమిలి పరిసర ప్రాంతాల్లో సుమారుగా ఒక డజన్‌కి పైగా కార్పొరేటు, సెమీ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. వీటన్నిటి పోటీని తట్టుకోగలరా? నేనెవరికీ పోటీ కాదు. నా పోటీ లేదనే నేను అనుకుంటాను. 10th క్లాస్ తర్వాత సాధారణంగా ఎంపీసీ లేదా బైపీసీ. సన్ స్కూల్ విద్యార్థుల గమ్యం కూడా ఇదేనా? సన్ స్కూల్‌లో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇనీషియల్‌గా అతి ఎక్కువ ప్రయోగాలు చేయలేం కాబట్టి ఈ రెండిటిని తీసుకున్నాం. ఇక్కడ నుండి 2 ఇయర్స్ తర్వాత గారు ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారు. ఒత్తిడి లేకుండా ఎటువంటి విద్యను అందించబోతుంది? స్ట్రెస్ అనేది ఒక మనిషికి సంబంధించిన స్ట్రెస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఒక మెషిన్‌కైనా, ఒక మనిషికైనా స్ట్రెస్ ఎప్పుడొస్తుందంటే మన సన్ జూనియర్ కాలేజీలో ఫీజులు అందుబాటులో ఉంటాయా? 100% అండి. ఫీజ్ అనేది అందుబాటులో ఉండాలండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను ఏ విధంగా ప్లాన్ చేశానంటే, అడ్మిషన్లు లేవు అని ప్రకటించే ఏకైక సంస్థ సన్ స్కూల్. జూనియర్ కాలేజీ విషయంలో కూడా ఇటువంటి ప్రకటనని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను టార్గెట్ చేసుకున్నది ఇనీషియల్‌గా ఇంతమందికే. అంతమందికే ఇస్తా. ఖైదపల్లి శ్రీనివాస్ గారు సన్ స్కూల్ కరస్పాండెంట్, ప్రముఖ సామాజికవేత్త మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి వాసు గారు. వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. క్యాపిటల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారం. వాసు గారు, విద్యా వ్యవస్థలో కావాలి, స్కూల్ ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది? విద్యా వ్యవస్థ అనే దానికంటే ముందు మొట్టమొదట నేను భీమిలి వాస్తవ్యుడిని. భీమిలిలో పుట్టి పెరిగాను. ఎర్లియర్ ఎడ్యుకేషన్ అంతా కూడా భీమిలియే. సరే, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు భీమిలిలో శిథిలావాసం పరిస్థితి వచ్చింది. శిథిలావాసం పరిస్థితి వచ్చినప్పుడు నేను చేయగలిగిన రంగం విద్యా రంగం. ఎందుకంటే నా వైఫ్ గవర్నమెంట్ టీచర్. ఆవిడ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వలన నేను ఇది చేయగలననే నమ్మకంతో భీమిలి వాస్తవ్యులకి ఏదైనా ఈ రంగంలో నేను ఎదిగి వాళ్ళని కూడా డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో ఈ స్కూల్ అనేది పెట్టడం జరిగింది. అసలు భీమిలిలో సన్ స్కూల్ అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్‌ని క్రియేట్ చేయడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? బ్రాండ్ క్రియేట్ చేయటానికి ముందు యాక్చువల్‌గా ఆహ్, ఈ స్కూల్ అనేది మనం అనుకున్న రీతిలో మనం అనుకున్నట్టుగా చేస్తే ఖచ్చితంగా బ్రాండ్ అనేది వస్తుందని. అంటే నేను ముందు నుండి కూడా నా తత్వం ఏంటంటే, మనం ఒకటి అనుకోని చేస్తే, డబ్బు గురించి ఆలోచించకుండా మనం ఏదైనా చేస్తే ప్యారలల్‌గా డబ్బు అనేది మనకొస్తుంది. డబ్బుని మనం క్యారీ చేయకుండా మనం ఏ పని చేసినా, మనం అనుకున్న దాంట్లో మనం సాటిస్ఫాక్షన్ వచ్చేటట్టుగా ఏ పని చేసినా, డబ్బు అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. డబ్బు గురించి చూస్తూ చేస్తే ఆ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. అందువల్ల ఈ స్కూల్ అనే దాంట్లో నేను ముందు నుండి కూడా ఓన్లీ క్వాలిటీ చూసుకుంటూ, నేను ఏదైతే అనుకున్నానో అదే చేద్దాం అని అనుకుంటూ రావటం వలన కొన్నాళ్ళకి అంటే ఒక 7, 8 ఏళ్ళు అంటే 2004లో నేను స్కూల్ పెడితే 2010 ఆ ప్రాంతంలో సన్ స్కూల్ అనేది ఒక బ్రాండ్‌గా ప్రజల్లోకి ఒక ఫోకస్‌ని తీసుకువెళ్ళగలిగింది. సుమారు 10 సంవత్సరాల నుండి కూడా భీమిలి చుట్టుపక్కల ఏరియాల్లో 10వ తరగతి ఫలితాల్లో సన్ స్కూలే మొదటి స్థానం కైవసం చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏదంటారు? ప్రధానమైన కారణం అంటే ముందు నుండి కూడా నేను ఇంతకు ముందే చెప్పినట్టు మేము క్వాలిటీ అనేదే చూస్తా అండి. క్వాలిటీ అనేది చూస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏది అవసరమో అన్నది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఉంటాడు. ప్రతి స్టూడెంట్‌కి అందరూ అన్ని సబ్జెక్ట్స్‌లోనూ స్ట్రాంగ్‌గా ఉండరు. అలాగే అందరూ ఎకడమికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండరు. ఈ ఎకడమికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు అంటే ఎవరైతే చదువులో కొంచెం ముందు ఉంటారా అది వాళ్ళని చూసి, వాళ్ళు ఏ సబ్జెక్ట్స్‌లో వాళ్ళు ముందున్నారు అన్నది చూసుకోవాలి. అంటే ఒక స్టూడెంట్‌ని మనం తీసుకుంటే, ఒకతను మ్యాథ్స్‌లో స్ట్రాంగ్‌గా ఉంటాడు. అట్ ది సేమ్ టైమ్ ఆ అబ్బాయి ఇంగ్లీష్‌లో వెనకబడతాడు. ఒక అబ్బాయి ఇంగ్లీష్‌లో స్ట్రాంగ్‌గా ఉంటాడు. హ్యాండ్ రైటింగ్‌లో వెనకబడతాడు. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాగే కొంతమంది చాలా తెలివైన పిల్లలుంటారు.
చిన్న డీవియేషన్‌తో ఉంటారు. కొంతమంది సైడ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. రకరకాలుగా ఉంటుందనమాట. అందువలన ఏది ఎవరికి ఎలా ఉంటుందనేది మేము ఫోకస్ చేస్తామండి. దానికోసం సెపరేట్ ఒక వ్యవస్థనే నేను నిర్మించాను. ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యవస్థనే నిర్మించాను. ఎందుకంటే డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఏ పిల్లలు ఎందులో స్ట్రాంగు, ఏ పిల్లలు ఎందులో వెనకబడి ఉన్నారు అన్నది నేను ఆల్రెడీ ఒకటి ఆరో క్లాస్ నుండి స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తాను. అంటే ఈ పర్టిక్యులర్ రంగంలో చేసి వీడు ఎందులో స్ట్రాంగ్‌గా ఉన్నాడు, ఎందులో వెనకబడి ఉన్నాడు, దేంట్లో మనం చూపించాలి శ్రద్ధ. ఫ్రెండ్‌షిప్‌లో ఏమైనా కొద్దిగా డీవియేషన్స్ ఉన్నాయా? ఇలాంటివన్నీ కూడా ప్రతి స్టూడెంట్‌కి ఒక ఫైల్ లాగా తయారవుతుంది. ఆ ఫైల్‌ని నేను రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరికి ఎక్కడ ఏది చేయాలో ఆ విధంగా వెనకబడిన దాంట్లో దాన్ని ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం ద్వారా వాళ్ళు ఇంచుమించు నైన్త్ క్లాస్‌కి వచ్చేసరికి వాళ్ళకి ఒక అవగాహన అనేదొస్తుంది. మా టీచర్స్‌కి ఒక అవగాహనొస్తుంది. నాకు కూడా ఒక అవగాహనొస్తుంది. సో, ఈ విధంగా మనం అప్పటి నుండి చేయటం అంటే స్టూడెంట్‌ని మనం సిక్స్త్ క్లాస్ నుండి ఫోకస్ చేయడం ద్వారా ఆ అబ్బాయి, అమ్మాయి ఎవరైనా 10థ్ క్లాస్‌కి వెళ్ళేసరికి సుమారు 5 సంవత్సరాల ఈ కాల వ్యవధిలో వాళ్ళని పూర్తిగా అనలైజ్ చేస్తూ వెళ్ళడం ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడైతే వెనుకబడ్డారో అవి వాటిని ముందుకు పంపిస్తూ ఎక్కడెక్కడైతే మనం మనం వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపుతున్నారో ఆయా ఏరియాస్‌లో మనం వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్‌ని క్యాచ్ చేసుకుంటూ అక్కడ మనం ఫోకస్ చేస్తూ ఉంటే మనం తద్వారా ఒక లాంగ్ టర్మ్‌లో మనము విజయం సాధించగలం. అంతేగాని విజయం అంటే ఒక ఈ 2002 సంవత్సరం, 2010 సంవత్సరం అలా ఉండకూడదు. విజయం అంటే అది ఒక టోటల్ జర్నీ లాగా ఉండాలి. ఆ జర్నీలో ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్ అది ఆ ఇయర్ తాలూకా ఒక గమ్యం అంతే. ఆ గమ్యంలోకి వెళ్ళామని మనం పడుకుంటూ పోకుండా నెక్స్ట్ ఇయర్‌కి ఏం చేయాలనేది అప్పుడే మనం ఆలోచించుకుంటూ లాంగ్ టర్మ్ ప్రణాళిక రచయించుకుంటే మనం లాంగ్ టర్మ్ మార్క్స్ చదువుతాం. ఎడ్యుకేషన్ ఒకటే కాదండి. స్పోర్ట్స్, గేమ్స్, అలాగే యోగా, కల్చరల్ యాక్టివిటీస్‌లో కూడా సంస్కూల్ ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సంస్కూల్ మొదటి స్థానం. ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు పిల్లలకి? ఇది ఖచ్చితంగా చెప్పాలంటే స్పోర్ట్స్ అనేది ఎందుకు ఇంట్రెస్ట్ నేను చూపానంటే ముందు క్వెషన్‌లో ఆన్సర్ ఏంటంటే కొంతమంది కొన్నిటిలో రాణిస్తారని చెప్పి. ఖచ్చితంగా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కడు ఒక దాంట్లో రాణించలేరు. ఏ ఒక్కడైనా కూడా ఇప్పుడు సపోజు క్రికెట్‌నే తీసుకోండి. క్రికెట్‌లో అందరూ బ్యాటింగ్, బౌలింగ్ చేసేయలేరు. అందరూ బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ చేయలేరు. కొంతమంది బ్యాటింగ్ చేస్తారు. కొంతమంది బౌలింగ్ చేస్తారు. కొంతమంది ఫాస్ట్‌గా ఆడతారు. కొంతమంది స్లోగా ఆడతారు. ఒక గేమ్ తీసుకుంటేనే అన్ని వైవిధ్యాలుంటాయి. అలాగే ఒక చదువుని మనం తీసుకుంటే చదువులో అందరూ ముందుకు వెళ్ళలేరు. కొంతమంది వెనకబడతారు. వెనకబడిన వాడు అనేది ఎక్కడ ఉండదండి. వాళ్ళ ఇంట్రెస్ట్‌లో తేడావే వెనకపట్టు. అంటే మనం ఇచ్చే ప్రయారిటీల్లో తేడావే మనని ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌లో వెనకబడేటట్టు చేస్తుంది. ముఖ్యంగా చదువులో ఇది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే ఒకళ్ళు బాగా చదువుతారు. ఒకళ్ళు బాగా చదవకపోవడం అనేది ఉండదు. వాళ్ళకి అది ఏది ఇంట్రెస్ట్ అనేది మనం గుర్తించాలి. ఆ ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో వాళ్ళని రాణించాలి. సపోజ్ చదువులో వాళ్ళు వెనకబడ్డారంటే 100% వాళ్ళకి ఇంక ఏదో ఒక ఫీల్డ్‌లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఏంటి అనేది మనం వెతికి పట్టుకోవాలి. దీనికి తల్లిదండ్రుల పాత్ర ఇంపార్టెంటు. టీచర్స్ పాత్ర ఇంపార్టెంటు. మేము చెక్ చేసే ఇందాక చెప్పాను కదండీ! ఒక ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్. ఇది మేము గుర్తిస్తాం. గుర్తించి వీళ్ళకి పలానా దాంట్లో వీళ్ళు ఇంట్రెస్ట్‌గా ఉన్నారు అని గ్రహించి వాళ్ళని పెడతాం. ఎప్పుడైతే వాళ్ళకి అది ఇంట్రెస్ట్‌గా ఉంటుందో, ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉంటుందో వాళ్ళు ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టగలరు. ఎప్పుడైతే ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారో ఆటోమేటిక్‌గా వాళ్ళు ముందుకు వెళ్తారు. అంతేగాని మనం బలవంతంగా వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి విజయం రాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి బేసికల్‌గా. వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ట్యూనప్ అవుతారు. నేను చాలామంది దగ్గర విన్నానండి. స్కూల్‌లో చదివిన విద్యార్థులు డాక్టర్స్ గాను, ఇంజినీర్స్ గాను, సాఫ్ట్‌వేర్ రంగంలోను, ప్రపంచవ్యాప్తంగా కూడా మీ విద్యార్థులున్నారు. మీ ఎవరి దగ్గరనైనా మీ విద్యార్థిని పలానా దగ్గర చూశాను, ఒక ఉన్నత స్థాయిలో చూశాను అని ఎవరైనా చెప్పినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? అదే మాకొచ్చిన హైయెస్ట్ రెమ్యునరేషన్ అండ్ హైయెస్ట్ రివార్డ్. ఏ టీచర్‌కైనా సరే, ఏ ఎడ్యుకేషనల్ సంస్థకైనా సరే, ఎప్పుడు కూడా వాళ్ళ విద్యార్థి పలానా టాప్ స్థానంలో ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్న రోజు వచ్చిన ఆనందం ఒక ₹1,00,00,000 చేతిలో పెట్టినా రాదండి. అంత ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు కదా అని మనం ఇప్పుడు చిన్నప్పుడు మనము ఒక చెట్టేస్తాం. ఉదాహరణకి ఒక కొబ్బరి చెట్టేస్తాం. అది కాయలు ఇవ్వటానికి ఒక 7, 8 ఏళ్ళు పడుతుంది.
ఈ 7, 8 ఏళ్ల సంవత్సరం తర్వాత ఈలోగా మనం చాలా సార్లు కొబ్బరికాయలు తింటాం. కొబ్బరి పళ్ళు అదే కొబ్బరి బోండాలు తాగుతాం, నీళ్ళు తాగుతాం, కొబ్బరి తింటూ ఉంటాం. ఉదాహరణకు చెప్తున్నాను నేను. గానీ ఎప్పుడైతే మన తాలూకా చెట్టు దిగుబడికొచ్చిందో, ఆ కొబ్బరికాయ కొట్టుకొని, ఆ కొబ్బరికాయ తింటే వచ్చిన టేస్ట్ మనకి ఇంతకుముందు ఏ టేస్టు ఉండదు. అంటే నేను వేసిన చెట్టు నాకు ఈ ఆనందాన్ని అంటే నేను చదివించిన ఈ చదువు అంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేసి ఇచ్చిన ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ విధంగా ఇచ్చారంటే అది మనకు తెలిసిన రోజు ఆ ఆనందం చాలా, చాలా, చాలా ఒక అనుభూతిని క్రియేట్ చేస్తుంది పాజిటివ్‌గా. భాస్కర్ గారు ఇంకా ముఖ్యమైన విషయానికి వద్దామండి. పాఠశాల విద్యా రంగంలో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకున్న సన్ స్కూల్ ఇంటర్మీడియట్ విద్యా రంగంలో ప్రవేశించడానికి ముఖ్యమైన కారణం ఏంటి? దీనికి ఆన్సర్ చెప్పాలంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుండి ఇంచుమించు నాకు పేరెంట్స్ అడుగుతున్నారండి. చాలామంది పేరెంట్స్ "అండి మా పిల్లల్ని ఇంచుమించు 12 సంవత్సరాలు మీ దగ్గర చదివించాం. లేకపోతే ఒక 10 సంవత్సరాలు చదివించాం. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ కూడా మీ దగ్గరే ఉంటే మా పిల్లలకి చాలా వెసులుబాటుగా ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలకి సంబంధించి ఒక చదువే కాకుండా వాళ్ళ తాలూకా నడవడిక, వాళ్ళ తాలూకా మూవ్‌మెంట్స్, వాళ్ళ తాలూకా మొత్తం బిహేవియర్ అంతటిని కూడా మీ స్కూల్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. మీ స్టాఫ్ చాలా కోఆపరేటింగ్‌గా మాకు హెల్ప్ చేయటం ద్వారా ఇవన్నీ జరిగాయి. ఇదే మీరు ఇంటర్మీడియేట్ కూడా పెట్టుంటే మా పిల్లలు నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా కంఫర్టబుల్‌గా ఉంటారని అనుకోవడం జరిగింది. కానీ ఎప్పుడూ కూడా నేను చాలామంది బ్రాంచెస్ కూడా అడిగారు. ఈవెన్ వైజాగ్‌లో కూడా చాలామంది స్కూల్స్ మాతో టై అప్ అవ్వమని అడిగారు. గానీ నేనెప్పుడు బ్రాంచ్ గురించి గానీ లేదా ఆహ్, ఇంకొక స్కూల్‌తో టై అప్ అవ్వాలని గాని ఆలోచన ఉండేది కాదు. నాకు ఉన్న ఈ పర్టిక్యులర్ స్టూడెంట్స్‌నే నేను ఫోకస్ చేసి డెవలప్ చేద్దాం ఉంది. అయితే నాకు లాస్ట్ 2, 3 ఇయర్స్ నుండి ఏంటంటే ఒక ఫీల్ నాకొచ్చేది. ఏంటంటే నేను చాలా కష్టపడి చదివిస్తున్నాను. అంటే పిల్లలు కూడా చాలా కష్టపడి చదువుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్‌లో గానీ కల్చరల్ యాక్టివిటీస్‌లో గానీ మిగతా అంటే అదర్ దాన్ అకాడమిక్ అఫైర్స్ అన్నీ కూడా వాళ్ళని ఒక స్టేజ్‌కి తీసుకొస్తున్నా. మళ్ళీ ఇంజినీరింగ్‌కో, ఎంబీబీఎస్‌కో ఇంక ఏదైనా వాటిలకో గ్రాడ్యుయేషన్‌కి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ముఖ్యంగా అవసరమయ్యేవి ఏంటేంటి అంటే అంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ గానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ లేదా జాబ్‌కి గానీ వీటిలికి మెయిన్ అవసరమయ్యేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగు ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ అనే దాని మీద ఫస్ట్ మనం ఫోకస్ చేయగలగాలి. ఎందుకంటే మనం ఒక జాబ్‌కి వెళ్ళినప్పుడు మనం ఒక స్టూడెంట్ సుమారు అతని జీవితంలో లేదా ఆ అమ్మాయి జీవితంలో 20 సంవత్సరాలు చదువుతారు. రైట్ ఫ్రమ్ 3 ఇయర్స్, 23 ఇయర్స్ వరకు 20 ఇయర్స్ చదువుతారు. 20 ఇయర్స్ చదివినప్పుడు ఈ 20 ఇయర్స్ తాలూకా నాలెడ్జ్‌ని మనము అక్కడ ఎక్స్‌పోజ్ చేయటానికి మనకి 20 మినిట్స్ కూడా ఉండదు. ఏ ఒక్క ఇంటర్వ్యూ కూడా 20 మినిట్స్ అవ్వదు. రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్‌కి మనము రాయటానికి మనకి కొంత టైం ఉంటుంది. కొంత నాలెడ్జ్ ఎక్స్‌ప్రెస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సో, అక్కడ మనం సంపాదించిన జ్ఞానాన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేయడానికి రిటన్‌గా కొంత ఐడియా అనేది మనకుంటుంది. అది మనం రాయగలం. ఎందుకంటే చిన్నప్పటి నుండి రాయటం గానీ అదే మనము ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే అది ఓరల్‌గా ఉంటుంది. ఇప్పుడు చాలా కంపెనీస్‌లో నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువున్నప్పుడు వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్ ద్వారా గానీ లేదా ఇంకేమైనా వాళ్ళు అడిగే ఇంటర్వ్యూ కూడా ఫోన్ కాల్స్ ద్వారా గానీ డిఫరెంట్ ఆన్‌లైన్ ద్వారా వాళ్ళకి జరుగుతున్న ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు మనకి చాలా తక్కువ టైం ఉంటుంది. ఒక గ్రూప్ డిస్కషన్‌లో ఉదాహరణకు ఒక 15 మంది, 20 మంది కూర్చుంటే 3 మినిట్స్ ఇస్తారండి. 3 మినిట్స్‌లో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. మన సబ్జెక్ట్‌కి మనం చదువుకున్న సబ్జెక్ట్‌కి ఇప్పుడు వాళ్ళిచ్చిన టాపిక్‌కి సంబంధం ఉండదు. కానీ నువ్వెలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలాగ ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతున్నావు అనేది వాళ్ళు చెక్ చేస్తారు. సో, మనకు కావాల్సిందేంటంటే ఇప్పుడు ఎందుకు ఇదంతా ఇంగ్లీష్‌లోనే జరగాలని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు ఇంగ్లీష్‌లోనే ఇదంతా డెవలప్ అవ్వాలి అంటే, ఎందుకు ఇంగ్లీష్‌ని ప్రపంచం అంతా ఫాలో అవుతుందంటే, వరల్డ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్. మీరు ఇటుపక్క జపాన్ నుండి అటుపక్క అమెరికా దాకా ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీగా అందరికి కూడా యూనివర్సల్‌గా మాట్లాడే లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో, ఈ ఇంగ్లీష్ అనే దాంట్లో ఎప్పుడైతే స్టూడెంట్‌కి భయం లేదో, భయం పోయిందో ఆటోమేటిక్‌గా అతను ఆన్సర్ చేయగలడు. ఎట్ ది సేమ్ టైమ్ మనము క్లాస్ రూమ్స్‌లో సెమినార్స్ పెట్టడం ద్వారా, గ్రూప్ డిస్కషన్స్ పెట్టడం ద్వారా, ఓరల్ డ్రిల్లింగ్ రకరకాలుగా చేయడం ద్వారా మనకి మాట్లాడడం అనే దాని మీద అవగాహన ఇస్తాం ఇక్కడ.
ఇవన్నీ కూడా నేను ఇంటర్మీడియట్ స్థాయిలో అయితే బాగా చేయగలను. 10th దాకా నేను బాగానే చేస్తున్నానండి. గానీ అన్‌ఫార్చునేట్ టు సే దిస్, వెరీ అన్‌ఫార్చునేట్ టు సే దిస్, ఇంటర్మీడియేట్‌కెళ్ళేసరికి అందరూ ఇంగ్లీష్ మర్చిపోతున్నారు. మరి ఎందుకు అంటే నేను చెప్పను కారణం గాని, ఇంటర్మీడియేట్‌లో మీరు ఏ ఇంటర్మీడియేట్ చదువుతున్న విద్యార్థినైనా అడగండి. పెద్ద పెద్ద కాలేజీలు. వాళ్ళకి ఇంగ్లీష్‌లో ఉండదు. వాళ్ళకి ఎప్పుడైతే ఆ ఇంగ్లీష్ అనేది అక్కడ వెనకబడతారో, గ్రాడ్యుయేషన్‌కొచ్చినప్పుడు ఇంకొంచెం బెరుకనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుండి ఏంటంటే వాళ్ళు ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత వాళ్ళు క్యాజువల్‌గా తెలుగులో మాట్లాడడానికే ఇష్టపడతారు. అక్కడ మనకి నువ్వు చెప్పు నేను వినాలి అనేది అక్కడ ఉండదు. ఇక స్టూడెంట్ ఏంటంటే ఇండివిడ్యువల్‌గా ఉంటాడు. ఇంగ్లీష్ డెవలప్‌మెంట్ అనేది ఉండదు. వాటెవర్ దే అక్వైర్డ్ ఇన్ ద బేసిక్ ఎడ్యుకేషన్ ఓన్లీ దే ఫాలో. అంటే ఇప్పుడు మనం సైకిల్ నేర్చుకున్నాం అనుకోండి. నేర్చుకున్న తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాతైనా సైకిల్ వస్తుంది. అదే మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు సరిగ్గా నేర్చుకోలేదనుకోండి, ఎప్పటికీ సరిగ్గా రాదు. సో, మనకి బ్రేక్ ఎంతకాలం వచ్చిందని కాదు, నేర్చుకోవడం ఎంత పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నది ఇంపార్టెంట్. అక్కడి నుంచి మనము దానికి ఆటోమేటిక్‌గా గ్రాడ్యుయేషన్‌లో గాని, ఇంకా మిగతా వాటిలో గాని సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. టోటల్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. ఎక్స్‌ప్లనేషను, మనం మాట్లాడడం, మన తాలూకా ఓవరాల్ హ్మ్. ఫ్యూచర్ అంతా కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటుంది కాబట్టి, ఆటోమేటిక్‌గా మనకు భయం ఉండదు. ఎప్పుడైతే మేము +2లో అంటే ఇంటర్మీడియేట్‌లో మేము ఇంగ్లీష్ ఇచ్చామో పర్ఫెక్ట్‌గా, అదొకటి ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ మేమిక్కడ కంప్యూటర్స్ ఇస్తున్నామండి 10th వరకు. అయితే టైం కొంత సరిపోకపోవడం వల్ల ముఖ్యంగా 9th-10థ్‌కి వెళ్ళేసరికి ఈ ఈ ఈ ఈ కంప్యూటర్స్ అనే దాంట్లో కూడా ట్రైనింగ్ ఇంకా హెచ్చు స్థాయిలో ఇవ్వాలి. కంప్యూటర్స్ హెచ్చు స్థాయిలో ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఉపయోగపడింది ఇవ్వాలి. మనమేదో చెప్తున్నాం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది కాదు. ఈరోజు మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్‌లో ఉందనుకోండి సపోజ్. ఏఐ వచ్చిన తర్వాత ఈవెన్ మన ఎంఎస్ ఆఫీస్‌లో ఎక్సెల్ లాంటి ఇంపార్టెంట్ టాపిక్‌ని అది డామినేట్ చేసేస్తుంది. ఈవెన్ ఎక్సెల్ కూడా అది తీసేసి ఇప్పుడు నీకు నెక్స్ట్ 5 ఇయర్స్ తాలూకా గ్రాఫ్ ఇయ్యి నీ కంపెనీకి అన్న లాస్ట్ 10 ఏళ్ల తాలూకా నీ టోటల్ రిజల్ట్ ఎంతొచ్చిందనుకున్నా, ఏదనుకున్నా సరే నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేది టక టక టకమని వచ్చేస్తుంది ఆన్సర్. సో, టక టకమని వచ్చినప్పుడు దాన్ని మనం వాడుకోవాలి. ఇప్పుడు చాలామంది అంటారు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక జాబ్స్ పోతాయని. జాబు ఒక దగ్గర పోయిందంటే ఇంకొక దగ్గర ఓపెన్ అయిందని అర్థం. 100% ఒక దగ్గర డోర్ మూసేశారు అంటే రెండో పక్క ఓపెన్ అయింది. ఓపెన్ అయిన ఎటుపక్క అనేది మనం చూసుకోవాలి. ఎటుపక్క డోర్ ఓపెన్ అయిందన్నది చూసుకోకుండా డోర్ మూసింది అని అనుకుంటే మనం వెనకబడిపోతాం. సో, ఓపెన్ అయిన డోర్ పక్క మనం పరిగెత్తాలి. పరిగెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఫ్యూచర్ ఉంటుంది. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మనం ట్రైనింగ్ ఇవ్వగలం. ఇచ్చిన తర్వాత వాళ్ళని ఫ్యూచరిస్టిక్ పర్సన్స్‌గా ఫ్యూచర్‌లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి అయ్యే పరిస్థితులు మనం క్రియేట్ చేయాలి. అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడగలగాల, గ్రూప్‌ని ఫేస్ చేయగలగాల, అండ్ అట్ ది సేమ్ టైమ్ కంప్యూటర్‌లో స్ట్రాంగ్ అవ్వాలి. ఇవన్నీ దేనితో పాటు వాళ్ళకి చదువుతో పాటు ఉండాలి. ఈ చదువుతో పాటు ఉండాలి. అయితే ఇంకా డౌట్ రావచ్చు. ఇయన్నీ ఉన్న తర్వాత స్టూడెంట్‌కి వీటి మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేయాలి? ఈరోజు చాలామందికుంది. చాలామందికుంది. సపోజ్ వాళ్ళ గేమ్స్, స్పోర్ట్స్‌లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఫ్యూచర్ ఉందా? ఇప్పుడు కూడా నేను కాలేజీకి పెట్టిన ఆహ్, ఈ ట్యాగ్‌లైన్‌ని చూడండి. ట్యాగ్‌లైన్‌లో ఏముంది క్లియర్‌గాను? టువర్డ్స్ కెరీర్ మేము తీసుకెళ్తున్నాం. నాట్ మార్క్స్ మార్క్స్. బియాండ్ మార్క్స్ టువర్డ్స్ కెరీర్స్. అంటే మీ కెరీర్ కోసం ఎవరైనా ఎందుకండి చదువుతారు? ఎవరు ఎందుకు చదువుతారు? మార్కుల కోసం చదువుతారా? జాగ్రత్తగా ఆలోచించే. మార్కుల కోసం చదువుతారా? ఇప్పుడు పేరెంట్సు ఆహ్, వాళ్ళకి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్టూడెంట్‌కి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ బీయింగ్ ఎన్ అకాడమిస్ట్ నాకు ఐడియా ఉండాలి. ఎవరైనా ఎందుకు చదువుతారంటే ఉపాధి కోసం. అది వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు. వాటెవర్ ఇట్ మే బి. వాళ్ళకి ఉపాధి ఇవ్వటానికే ఈ చదువు. ఉపాధి ఇవ్వడానికి మనం చదువు కింద పెట్టుకున్నప్పుడు అది ఆ ఉపాధి ఇచ్చే స్థాయిలో ఉండాలి. అంతేగాని మార్కుల దిశగా వెళ్ళకూడదు. అంటే ఉపాధి ఎప్పుడొస్తుంది? కెరీర్. ఆ కెరీర్ వాళ్ళ బిజినెస్సా? కెరీర్ వాళ్ళకి ఉద్యోగమా? ఏది అన్నది వాళ్ళకి కావాలి. ఆ ఉద్యోగం, వ్యాపారం అనేది సెటిల్ అయ్యి తెలుసుకోవడానికి వాళ్ళకి 22 ఏళ్ళు, 23, 24 ఏళ్ళు పడుతుంది. అంత టైం వాళ్ళకి ఏజొచ్చేసరికి మనం అక్కడ సెటిల్ అవ్వాలి. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే వీళ్ళకి కెరియర్ 100% సెటిల్ అవుతుంది. అంతేగాని 10థ్‌లో ఎన్ని మార్కులొచ్చాయి, నైన్త్ క్లాస్‌లో ఎన్ని మార్కులొచ్చాయి, ఇంటర్మీడియేట్‌లో ఎన్ని మార్కులొచ్చాయని. ఇవేమి కాదు. మార్కులు కాదండి. మీరు జీవితంలో ఎక్కడ ఎలా సెటిల్ అవుతారనే దాని మీదే మీ జీవితం ఆధారపడుతుంది. భీమిలి పరిసర ప్రాంతాల్లో సుమారుగా ఒక డజన్‌కి పైగా కార్పొరేటు, సెమీ కార్పొరేట్ విద్యా సంస్థలున్నాయి. వీటన్నిటి పోటీని తట్టుకోగలరా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికీ పోటీ కాదండి. నేను స్కూల్ పెట్టినప్పుడు కూడా నేను ఇదే చెప్పా. నేను ఎవరికీ పోటీ కాదు. నేను నా పోటీ లేదనే నేను అనుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే నాకు ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలని నాకు ఓ నియమం లేదు. నేను మీరు గమనిస్తే గత 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలుగా ఒక్క టీచర్‌ని కూడా నేను ఏ రోజు కూడా స్టూడెంట్‌ని జాయిన్ చేయమని అడగలేదు. స్టూడెంట్ జాయినింగ్ కోసం వాళ్ళ ఇంటికి పంపించలేదు. పేరెంట్ ఇంటికి ఏ ఒక్క టీచర్ నేను నా దగ్గర పనిచేసి 20 ఏళ్ల క్రితం నా దగ్గర పనిచేసిన టీచర్స్‌నైనా మీరు అడగండి. ఏ ఒక్క సంవత్సరం కూడా ఏ ఒక్క టీచర్‌ని స్టూడెంట్‌ని జాయిన్ చేయమని నేను అడగలేదు. ఎందుకంటే నాకు అక్కర్లేదు. మనం ఎప్పుడైతే మనం ఫోకస్ కరెక్ట్‌గా చేసుకుంటామో మనకు ఆటోమేటిక్‌గా వస్తారు నంబర్ 1. ఒకవేళ రాలేదు ఓకే. రాకపోతే ఇప్పుడొచ్చిన నష్టమేముంది? ఒక సెక్షన్ తగ్గుతుంది. దానివల్ల నష్టం ఏంటి? నష్టమేం లేదు. అలాగే ఇప్పుడు ఇంటర్మీడియేట్ కూడా నేను అదే చెప్తున్నా. ఇంటర్మీడియేట్ నాకు నేను అనుకున్నదేంటంటే ఇనీషియల్‌గా 2 సెక్షన్స్‌కే 2 సెక్షన్స్ స్టార్ట్ చేస్తాను. 2 50 అని అనుకుంటాను. అంతేగాని 2 200, 200, 2 400 అని నేను అనుకోను. ఎప్పుడైతే నేను అలాగ అనుకోలేదో నాకు కావాల్సిన స్ట్రెంగ్త్ నాకొస్తుంది. చాలు నాకు. అంతకంటే ఎక్కువొస్తే ఓకే. రాకపోతే నష్టమేం లేదు. దీని మీద నేనేమి లక్షలు, కోట్లు సంపాదించక్కర్ల. సో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నంబర్ పరంగా నాకు భయం లే. నాకు ఎంతమంది జాయిన్ అయినా పర్లా. నేను క్వాలిటీ ఇవ్వగలనా లేదా? ఇదే నా కాంపిటీషన్. నా క్వాలిటీయే నాకు కాంపిటీషన్. 10th క్లాస్ తర్వాత సాధారణంగా ఎంపీసీ లేదా బైపీసీ సన్ స్కూల్ విద్యార్థుల గమ్యం కూడా ఇదేం. సన్ స్కూల్‌లో 10థ్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా అయితే నేను ఈ ఇయరు మీరు అడిగిన క్వెషన్ ప్రకారం ఎంపీసీ, బైపీసీ ఫస్ట్ ఆప్టింగ్ సబ్జెక్ట్స్. ఎందుకంటే ఇనీషియల్‌గా అతి ఎక్కువ ప్రయోగాలు చేయలేం కాబట్టి ఈ రెండిటిని తీసుకున్నాం. అయితే ఎంపీసీ, బైపీసీ తీసుకున్నాం అనేది కేవలం ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ కోసమే కాదు. మిగతావన్నీ కూడా ఈవెన్ బీఎస్సీ ఉన్నాయి. ఇంకా మీరు ఏదైనా డిఫెన్స్ సైడ్ వెళ్ళాలనుకున్నా దేనికైనా ఇంటర్మీడియేట్‌లో సైన్స్ గ్రూప్ అనేది అవసరం. మీరు కంప్యూటర్స్‌లో సెటిల్ అవ్వాలని. అలాంటి పరిస్థితుల్లో 100% మనకి ఈ ఎంపీసీ, బైపీసీ అనేది మేజర్ పార్ట్‌ని తీసుకుంటుంది. అది కాదనను. అయితే 2 ఇయర్స్ తర్వాత ఇక్కడ నుండి 2 ఇయర్స్ తర్వాత నేను కామర్స్ సైడ్ కూడా నేను ఎంటర్ అవ్వబోతున్నాను. కామర్స్ సైడ్ అంటే ఇప్పుడు ఫ్యూచర్‌లో చాలామందికి మనకి ఆడిటర్స్ చాలా అవసరం అండి. ఇప్పుడు ఆడిటింగ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఇండియా. ఈ ఫీల్డ్‌లో కూడా స్టూడెంట్స్‌ని తయారు చేయాలి అంటే మనం వాళ్ళకి సీఏ ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్. దీనికి మనం ట్రైనింగ్ ఇస్తాం ఇంటర్మీడియేట్‌తో పాటు. అండ్ ఇప్పుడు నేను చేయబోయే దాంట్లో ఏంటంటే ఎంపీసీ, బైపీసీ ఇనీషియల్‌గా తీసుకుంటున్నప్పుడు ఈ రెండిట్ల ద్వారా ఓన్లీ ఇంజినీరింగ్‌లోనో, ఎంబీబీఎస్‌కోనో నేను ఫేస్ చేయటం ఒకటే కాదు. నేను ఫేస్ చేసేదేంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ మన భీమిలి పరిసర ప్రాంతాలను తీసుకుంటే చాలా విలేజెస్‌లో అంటే మూలకుద్దు, చిప్పాడ, గుడివాడ, చిల్లపేట ఇలాంటి ఏరియాస్‌లో చాలామంది డిఫెన్స్‌లో ఉన్న పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ అంటే డిఫెన్స్‌లో ఉన్నవాళ్ళు. అంటే ఆర్మీలో ఎక్కువ మంది ఉన్నారు. నేవీలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్‌లో కూడా ఉన్నారు. అయితే వీళ్ళకి ఈ ఈ పర్టిక్యులర్ సెగ్మెంటేషన్‌లో వాళ్ళకంతా ఫస్ట్ జనరేషన్ అయిపోయిందండి. సెకండ్ జనరేషన్‌కొచ్చేసరికి వాళ్ళ పిల్లలు కూడా అందులో సెటిల్ అవ్వాలని వాళ్ళకుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ నేనేం చెప్తున్నానంటే వీళ్ళకి ఈతో పాటు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి డిఫెన్స్ సైడ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. సపోజ్ నాకు ఇంజినీరింగ్ అక్కర్లేదండి. ఎంపీసీ చదువుతాను. మా అబ్బాయిని డిఫెన్స్‌లో పెట్టండి అంటే డిఫెన్స్‌లో పెట్టడానికి మనకు 17½ ఇయర్స్ ఉండాలండి ఏజ్. ఆ 17 ఇయర్స్ దాకా ఇంటర్మీడియేట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 6 మంత్స్ మనం సెపరేట్ ట్రైనింగ్ ఇచ్చుకోవాల్సి. ఈలోగా వాళ్ళకి ఫిజికల్‌గా స్ట్రెంగ్త్ అయ్యేటట్టుగా, ఫిజికల్‌గా వాళ్ళ బాడీని దానికి తయారయ్యేటట్టుగా ఈ 2 ఇయర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తాను. అంటే ఈవినింగ్ వాళ్ళకి ఒక 2 అవర్స్ ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీస్ వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకి ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ వైపు మనం పెడతాం. అయితే నా మెయిన్ ఒపీనియన్ ఏంటంటే, అంటే డిఫెన్స్ అంటే నాట్ ఓన్లీ ఎ సోల్జర్ అండి. గ్రౌండ్‌లో కూడా ఉండి పనిచేసే సెగ్మెంట్స్ ఉంటాయి చాలా. గ్రౌండ్ కంట్రోల్ ఆపరేషన్స్. ఇప్పుడు మనకి సైనికులు ఎంతమందైతే ఉన్నారో అంతమంది మనకి బయట ఉంటారు. వీళ్ళకేంటంటే అంటే సైనికులుకి ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లోనే వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళు నార్మల్ కండిషన్స్‌లోనే ఉంటారు. గ్రౌండ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ కూడా. అంటే వాళ్ళు డాక్టర్స్ అవ్వచ్చు. అలాగే వాళ్ళు సిగ్నలింగ్ వ్యవస్థలో ఉండొచ్చు. అలాగే ఇప్పుడు మిసైల్ టెక్నాలజీస్ వచ్చేసిన తర్వాత ఈ మిసైల్స్‌లో గాని మన ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నామంటే లేటెస్ట్‌గా యుద్ధాల పరంగా వచ్చేసరికి ఎవరు ఈ దేశం వాళ్ళు ఆ దేశంలోకెళ్ళి దండయాత్రలు చేయడం అనేదే లేదసలు.
ఇది సింపుల్‌గా ఇక్కడ కూర్చుంటున్నారు, బటన్ నొక్కుతున్నారు, అక్కడ దాన్ని ఆపరేట్ చేస్తుంది. సో, ఫ్యూచరిస్టిక్ విధానాల్లో యుద్ధం అనే దానికి పూర్తిగా ఒక సాంప్రదాయకత అనేది పోయింది. లేటెస్ట్‌గా టెక్నాలజీ మీద ఆధారపడుతోంది. సో, ఈ టెక్నాలజీ అనేది యుద్ధానికి యూజ్ అయినప్పుడు వీళ్ళు యుద్ధ రంగంలోకి వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉండదండి. అందువలన వీళ్ళకి టెక్నాలజీ పరంగా కూడా ఉండాలి. అందువలన ఫ్యూచర్‌లో మన మన వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు డిఫెన్స్‌లో ఫిజికల్ స్ట్రెంగ్త్‌తో పాటు మెంటల్ ఎబిలిటీ అండ్ టెక్నాలజీ కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంటు. ఇది తెలిసిన వాళ్ళనే ఫ్యూచర్‌లో తీసుకుంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఆఫీసర్స్‌గా సెటిల్ అవ్వాలన్నా, వీళ్ళు ఒక నార్మల్ లైఫ్‌ని లీడ్ చేస్తూ కూడా డిఫెన్స్‌లో ఉండాలన్నా కూడా నెక్స్ట్ జనరేషన్ తాలూకా డిఫెన్స్ సిస్టమ్స్ ఇంకో రకంగా ఉండబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయిపోయాయి కూడా. సో, ఒక డ్రోన్ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మిసైల్స్ అన్నాం. మిసైల్స్ తర్వాత డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. డ్రోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కొన్ని ఒక 10,00,00,000 విలువ చేసే ఒక మిసైల్‌కి ఒక 5,00,000తో ఒక డ్రోన్‌తో ఇచ్చేస్తున్నారు అటాక్. సో, అంత సింప్లైజ్ చేస్తున్నప్పుడు టెక్నాలజీ అంత ఇది డెవలప్ అవుతున్నప్పుడు హ్మ్, ఫ్యూచర్‌లో డిఫెన్స్ సిస్టమ్స్ కూడా చాలా మారిపోతాయి. సో, దానికి తగ్గట్టుగా మనకి అక్కడ ఉంటుంది కాబట్టి వాతావరణం, దానికి తగ్గ టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవటానికి, ఫిజికల్‌గా వాళ్ళని డెవలప్ చేయటానికి, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్‌ని తీసుకుంటే, గర్ల్స్ స్టూడెంట్స్ మన సైడ్ నుండి డిఫెన్స్‌కి ఎక్కువ వెళ్ళట్లేదండి. ఈ గర్ల్స్ స్టూడెంట్స్‌ని కూడా డిఫెన్స్‌కి ఎక్కువ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే మనకి ఎన్‌సీసీ పరంగా చూస్తే, ఎన్‌సీసీ పరంగా నెక్స్ట్ మనకి ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సీసీ ఉంటుంది. ఏ మనకొస్తున్నాయండి. బీసీ సర్టిఫికేట్‌లొచ్చాక అంటే సి సర్టిఫికేట్ వస్తే వాళ్ళకి జాబ్‌లో మినిమమ్ కొంత పర్సెంటేజ్ ఉంటుంది. అలాగే హైర్ ఎడ్యుకేషన్‌లో కూడా వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి గవర్నమెంట్ కోటా ఉంటుంది. ఆ కోటాలో వాళ్ళు ఆ సీట్ తెచ్చుకోవడానికి వీలు ఇవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకొని అంటే డిఫెన్స్ సైడు ఎంపీసీ, బైపీసీ ఈ మూడిటి కింద నేను ప్రస్తుతానికి ఆహ్, నేను నా కోర్సెస్‌ని నేను విడదీసుకున్నాను. ఈ 3 ఈ ఇనీషియల్‌గా ఫస్ట్ ఇయర్ ఉంటాయి. ఫస్ట్ ఇంతకు ముందే చెప్పినట్టు నేను ఎవరికీ పోటీకి మాత్రం కాదు. నేను అంటూ నాకు ఒక సన్ స్కూల్‌లో నేను ఎలాగైతే ఒక లీడింగ్ ఎడ్జ్‌ని క్రియేట్ చేసుకున్నానో, అదే ఎడ్జ్‌ని పేరెంట్ దృష్టిలో ఉండేటట్టుగా నేను ప్లాన్ చేస్తున్నాను. ఈ విధంగానే ఈ ఫస్ట్ 2 ఇయర్స్ నాకు ఇంటర్మీడియేట్ ఉండవచ్చు. వాసు గారు ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారు. సన్ స్కూల్ ఏమన్నా ఆ ఒత్తిడికి అతీతం? స్ట్రెస్ అంటే ఎప్పుడొస్తుందండి? స్ట్రెస్ అనేది ఒక మనిషికి సంబంధించిన స్ట్రెస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఒక మెషిన్‌కైనా, ఒక మనిషికైనా స్ట్రెస్ ఎప్పుడొస్తుందంటే, యాక్చువల్‌గా అనుకున్న దానికి, ఆ వచ్చిన రిజల్ట్‌కి మధ్యన ఉన్న గ్యాప్. ఇప్పుడు మనకి ఉదాహరణకి రూ. 1,00,000 కావాలి. రూ. 1,00,000 మన చేతిలో ఉంటే మనకి స్ట్రెస్ ఉండదు. రూ. 1,00,000 కావాలి మన చేతిలో 30,000, 40,000 ఉందంటే స్ట్రెస్ ఇంక. సో, ఇది మార్కుల్లోకి మనం కన్వర్ట్ చేసుకో. నీకు ఇన్ని మార్కులు రావాలని మనసులో ఉంటూ. అది ఉన్నప్పుడు నీకు అన్ని మార్కులు రాలేదంటే యూ ఫీల్ స్ట్రెస్డ్. సో, మనకి మార్కులు కాదు కొలమానం. మన జీవితం కొలమానం అనేది మనం మనం పెట్టుకుంటే, మన కెరీర్ కొలమానం అని పెట్టుకుంటే, ఒక దగ్గర వెనకబడినా సరే అది కవర్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది కాకపోతే ఇంకో ఫీల్డ్ అయినా సెటిల్ అవుతాం. మనం సెటిల్ అవ్వడం కావాలి. అంతేగాని పలానా మార్క్ కాదండి. ఇంటర్మీడియేట్‌లో 1000కి ఎన్ని మార్కులు వచ్చేసినా 990 మార్కులు వచ్చేసినా సెటిల్ అవ్వకపోతే మనం ఏం చేస్తాం? ఐఐటీలో బయటకొచ్చి ఐఐటీ ఖరగ్‌పూర్‌లోంచి బయటకొచ్చిన వాళ్ళు కూడా ఎంతమందిని నేను సరైన పొజిషన్స్‌లో లేని వాళ్ళని నేను చూసాను. నా కంటితో నేను చాలా మందిని చూసాను. మెడ్రాస్ ఐఐటీ నుండి బయటకొచ్చిన వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళని నేను చూసాను. సో, ఆహ్, ద సెటిల్ అవ్వడం అనేది డిఫరెంట్ యాస్పెక్ట్ అండి. దానికి తగ్గ మెంటల్ ఎబిలిటీని మనం క్రియేట్ చేయగలగాలి. ఎప్పుడైతే మనం ఆ స్ట్రెస్‌ని తగ్గించాలి అంటే స్టూడెంట్ దేంట్లో ఎక్కువ ఒత్తిడి పడుతున్నాడు, ఎక్కువ ఎందుకు దేనికి భయపడుతున్నాడు, దేని గురించి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందనేది వాళ్ళతో మనం డీల్ చేయగలగాలి. డీల్ చేసిన రోజు స్ట్రెస్ అనేది పోతుంది. ఓస్ ఇంతేనా అని అనుకుంటే ఇప్పుడు ఉదాహరణకి మనకు రూ. 1,00,000 కావాలండి. మన దగ్గర 30,000 ఉన్నాయండి. ఆ 30,000, 70,000 లేవని చెప్పి నేను సూసైడ్ చేసుకోవాలా? అలాంటి టైంలో ఇంకొకడొచ్చి "ఒరేయ్! ఆ 70,000 నేనిస్తాను. నువ్వు సంపాదించిన రోజు ఇవ్వరా" అంటే ఆ స్ట్రెస్ ఆటోమేటిక్‌గా పోతుంది. సో, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎప్పుడైతే నీకిది నథింగ్ రా, నీకు ఇంకో దాంట్లో ఉందిరా అని మన స్టూడెంట్‌కి మనం చెప్పగలిగిన రోజు వాడు అస్సలు ఒత్తిడి ఫీల్ అవ్వదు. ఆటోమేటిక్‌గా హి కమ్స్ అప్ ఇమ్మీడియేట్‌లీ. అది మనకు ఫ్యూచర్‌లో అవసరం. భీమిలి పరిసర ప్రాంతాల్లో వాసు గారు ప్రజలంతా కూడా దిగువ మధ్యతరగతి వారు ఉంటారు. వీళ్ళందరూ కూడా కార్పొరేట్‌కి వెళ్ళలేరు. అలాగని సెమీ కార్పొరేట్‌లో కూడా చదవలేరు. మరి మన సన్ జూనియర్ కాలేజీలో ఫీజులు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళకి అందుబాటులో ఉంటాయా? 100% అండి. ఫీజనేది అందుబాటులో ఉండాలండి ఫస్ట్ థింగ్. ఫీజనేది అందుబాటులో ఉన్నప్పుడు మనం 100లో 80 మందికి అందుబాటులో ఉండగలగాలి మన ఫీజు. ఎందుకని నేను ఏ విధంగా ప్లాన్ చేశానంటే ఇప్పుడు నాకున్న 10థ్ క్లాస్ ఇప్పుడు నేను
లేటెస్ట్‌గా నేను 10థ్ క్లాస్ తీసుకునే ఫీజు 2026లో. దానికంటే ఒక 10% మాత్రమే ఎక్స్‌ట్రా ఉండేటట్టుగా నేను ప్లాన్ చేస్తున్నా. దానికంటే ఓన్లీ 10% ఎక్స్‌ట్రా ఉండేటట్టు ప్లాన్ చేస్తుంది. అందువల్ల ఇది అందుబాటులో ఉంటుంది. కార్పొరేటు అనేది అది ఫీజ్ పరంగా ఎక్కువ ఉంటే ఉండొచ్చేమో గానీ, మనకు ఇచ్చే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు కార్పొరేట్‌కి నాకు కూడా ఫీజులో వ్యత్యాసం ఉండేటట్టుగానే నేను ప్లాన్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా ఇంటర్మీడియేట్‌లో అదే వ్యత్యాసం ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. గర్ల్ చైల్డ్ వరకు వచ్చేసరికి ఐ యామ్ వెరీ సారీ టు సే దిస్. ఐ యామ్ వెరీ సారీ. గర్ల్ చైల్డ్ వరకు వచ్చేసరికి చాలామంది కార్పొరేట్ స్కూల్స్‌లో జాయిన్ చేయటానికి ఫీజనేది ఆటంకం అవుతోందని పేరెంట్స్ నాకు చెప్తున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసి అక్కడికి పంపించేయాలి కదండీ! అత్తారింటికి. అబ్బాయి అయితే వాడు మనతో పాటు ఉంటాడండి అనే భావన కొంతమంది తల్లిదండ్రుల్లో ఉంది. వి అన్‌ఫార్చునేట్ టు సే దిస్. కానీ ఆ భావన ఉన్న వాళ్ళకి ఈ ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ ఇప్పుడు ఈ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయైనా, అబ్బాయైనా ఒకటే. ఏ విధంగా టెక్నాలజీ పరంగా గానీ, వాళ్ళ మెంటల్ ఎబిలిటీలో గానీ, ఏ విధంగా చూసినా సరే చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. అమ్మాయిలు ముఖ్యంగా ఫ్యూచర్‌లో ఇండియాకి బాగా ఉపయోగపడతారనే ఉద్దేశ్యంతో. అంటే వాళ్ళకి ఏంటంటే సరియైన చదువు గాని వాళ్ళకి ఇప్పించగలిగితే, సరియైన ధైర్యం సనో మ మ మ స సరైన మనోధైర్యం వాళ్ళకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మంచి మంచి పొజిషన్స్‌లో ఉంటారు. తద్వారా ఇండియాకి చాలా ఉపయోగం ఫ్యూచర్‌లో. సో, చిన్న పిల్లలకి అంటే ముఖ్యంగా అమ్మాయిలకి లో ఫీజ్ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి, లో లో ఇన్‌కమ్ గ్రూప్ వాళ్ళకి, లో ఫీజ్ స్ట్రక్చర్‌తో ఇంటర్మీడియేట్ కూడా పెట్టగలిగితే, వాళ్ళు గ్రాడ్యుయేషన్‌కి వెళ్ళగలరు. గ్రాడ్యుయేషన్‌కెళ్ళినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్‌గా చాలా కాలేజెస్‌లో వాళ్ళు గాని సరైన వందల ఎగ్జామ్స్ రాయగలిగితే చాలా కాలేజెస్‌లో ఫ్రీ సీట్స్ ఉన్నాయి. ఇంజినీరింగ్ అవి కూడా వాళ్ళకి కోటా ఉంటుంది. ఫ్రీ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా వాళ్ళు చదువుకోగలరు. ఇంజినీరింగ్‌లో గాని, ఎంబీబీఎస్‌లో గాని లేదా ఇంకా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐబీఎస్ వీటిల్లో గాని ఏదైనా సరే వాళ్ళు డెవలప్ అవ్వడానికి వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వాలి అంటే ఇంటర్మీడియేట్ అనేది చాలా కీలకం. దాని పేరే ఇంటర్మీడియేట్. రెండిటికి మధ్యలో గ్రాడ్యుయేషన్‌కి, స్కూలింగ్‌కి మధ్యలో ఉంటూ దాని పేరే ఇంటర్మీడియేట్. ఆ ఇంటర్మీడియేట్ మనం మన చేతిలోకి తీసుకోగలిగితే పిల్లలకి సరైన విద్యను ఇవ్వగలమని నాకొక తాపత్రయం. అందువల్లనే ఇది ఇంటర్మీడియేట్ స్టార్ట్ చేయడానికి నాకు చాలా ఇంపార్టెంట్ రీజన్ అయింది. మీ సన్ జూనియర్ కాలేజ్ సంబంధించి ల్యాబ్ ఫెసిలిటీ గాని, ఫ్యాకల్టీ గాని ఆల్రెడీ రెడీగా ఉందా? ఇంక లేదంటే ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉన్నారా? కొంతమంది లెక్చరర్స్‌ని ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. కొంతమంది లెక్చరర్స్ ఇంకా కూడా వెయిటింగ్‌లో ఉన్నారు. చాలామంది మేము పేర్లు చెప్పకూడదు గానీ, చాలామంది పెద్ద పెద్ద సంస్థల నుండి మా మా మీద ఉన్న నమ్మకంతో మా దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నారు. అయితే ఈ టీమ్‌లో మెయిన్ నేను చెప్పేదేంటంటే, ఇప్పటిదాకా మేము క్వాలిటీయే ఇచ్చాం కాబట్టి, క్వాలిటీ పరంగా అసలు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉండదు. వాళ్ళకి ఎంత పేమెంట్ ఉంటుందో అన్నది మనం స్టూడెంట్ దగ్గర నుండి తీసుకున్న ఫీజుతో సంబంధం లేకుండా వాళ్ళకి పేమెంట్ అనేది ఇస్తాం. ఎప్పుడైతే మనం సరి అయిన ఆహ్, అవకాశాలు వాళ్ళకిచ్చినప్పుడు ఫైనాన్షియల్‌గా, వాళ్ళకి కూడా మేము పగలు, రాత్రి వాళ్ళు ఇక్కడే ఉండి చదువు చెప్పాలనే నిబంధన ఉండదు కాబట్టి, అది ప్లస్ వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ల్యాగ్ గురించి మీరు అడిగారు చాలా చక్కని క్వెషన్ అండి. చాలా కాలేజెస్‌లో ఈ ల్యాగ్ అనేది లేకుండా అయిపోయింది ఇంటర్మీడియేట్‌లో. ఇంటర్మీడియేట్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోవడానికి ప్రధానమైన కారణం ల్యాబ్ అనే వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోవడం. ఎందుకంటే ఏ ఒక్కటైనా సరేనండి మనం కంటితో చూసి ఎక్స్‌పెరిమెంట్ చేసేది మనకి ఒక 30, 40, 50 ఏళ్ళైనా గుర్తుంటుంది. చదివింది 2, 3 ఏళ్ళు మర్చిపోతాం. ఎక్స్‌పెరిమెంట్‌తో చేసింది ఏదైనా సరే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. దాన్ని మనం అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఫ్యూచర్‌లో. అలాంటిది ఇదే ల్యాబ్‌ని మనం చేయించకపోతే ఎలాగా? ఇప్పుడు ఏదైనా ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాం. ఒక ఉదాహరణకి ఒక నైట్రోజన్ తయారు చేయాలి. నైట్రోజన్ తయారు చేయాలి అనేది చదువులో మనం ఏవో అని కంటతా పెట్టి చదివే బదులు నైట్రోజన్ ఒకసారి తయారు చేసి చూపిస్తే ఆటోమేటిక్‌గా వాడికి లైఫ్ లాంగ్ అది గుర్తుంటుంది. సో, దేనికైనా సరే ల్యాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ల్యాబ్ అనేది వీటికి చదువుతో పాటు ఉండాలండి. ఏదో ఒక సంవత్సరానికి ఒక 10 రోజులో, 15 రోజులో ఏదో టెంపరరీగా ల్యాబ్ పెట్టేసి, ఆ తర్వాత ఆ ల్యాబ్‌ని ఇంకో దగ్గరికి తీసుకెళ్ళిపోయి, ఆ విధంగా ఉండకూడదు. ల్యాబ్ అంటే అది ఒక దేవాలయంలాగా అక్కడే ఉండాలి. అంతేగాని ల్యాబ్ అంటే టెంపరరీగా వచ్చి టెంపరరీగా వెళ్ళిపోవడం కాదండి. అలాగే ఇంకా అన్‌ఫార్చునేట్ థింగ్ మీకు చెప్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఇంటర్మీడియేట్‌లో చదివిన మీ పిల్లలు గాని ఉంటే మీకే తెలుస్తుంది. ఈ స్కూల్‌లో కాలేజీలో చదివేటప్పుడు వాళ్ళకి రికార్డ్సే ఉండవు. రికార్డ్స్ జనవరి నెలలో ఇచ్చేసి
జనవరి నెలలో ఇంటికెళ్ళి మీ అమ్మో, మీ అక్కో, మీ మావయ్యో ఎవరో ఒకరి చేత రాయించేసి తెచ్చేయండి అమ్మా అంటున్నారు. తెచ్చేసిన తర్వాత ఆ రికార్డ్ వీళ్ళు సైన్ చేసేసి దాన్ని ఇచ్చేస్తున్నారు. రికార్డే రాయకపోతే, ఎక్స్‌పెరిమెంటే చేయకపోతే వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుందండి? ఇంజినీరింగ్‌కో, ఎంబీబీఎస్‌కో లేకపోతే ఇంక దేనికైనా వెళ్ళినప్పుడు. దేనికైనా మనం వెళ్ళినప్పుడు ఎక్స్‌పెరిమెంట్స్ మీద ఒక కమాండ్ ఉంటే మనం ఫ్యూచర్‌లో డెవలప్ చేయగలం మన సబ్జెక్ట్. అంతేగాని ఓన్లీ కంఠతాలా చదువుకుంటూ వెళ్తే ఆహ్, డెవలప్‌మెంట్ ఉండదు. సో, ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మా ప్రస్తుతానికి బయాలజీకి సంబంధించి, అలాగే ఫిజిక్స్‌కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి అన్ని ల్యాబ్‌లు ఆల్రెడీ తయారైపోయి ఉన్నాయి. వాటికి ఎక్విప్‌మెంట్ ఇప్పుడు కొంటున్నాం. వీటిని మనం ఫుల్ టైమ్‌గా మనం పెడతామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భాస్ గారు, చివరగా ఒక ప్రశ్న. అడ్మిషన్లు లేవు అని ప్రకటించే ఏకైక సంస్థ సన్ స్కూల్. జూనియర్ కాలేజీ విషయంలో కూడా ఇటువంటి ప్రకటనలు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చండి. నేను అనుకున్నది నేను సాధిస్తే ఆటోమేటిక్‌గా నాకు అక్కర్లేదు కూడా. ఎందుకంటే చదువంటే ఒక 10 క్లాసులు, 15 క్లాసులు, 20 క్లాసులు పెట్టి చెప్పేస్తాం గానీ, వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి బాత్రూమ్స్ ఉండాలా, వాళ్ళకి ఫ్రీ స్పేస్ ఉండాలా, వాళ్ళకి లైబ్రరీస్ ఉండాలా, వాళ్ళకి ల్యాబ్స్ ఉండాలా, వాళ్ళకి స్పోర్ట్స్‌కి ఎక్విప్‌మెంట్ ఉండాలి, స్పోర్ట్స్‌కి ఇచ్చే టైం ఉండాలి. ఇవన్నీ ఉండాలా చదువంటే. అంతేగాని గదుల్లో కూర్చోబెట్టేయటం ఒకటే చదువు కాదు. సో, మనకి ఎంతమంది అయితే ఉంటే వాళ్ళకి మనం న్యాయం చేయగలమో అంతమందే ఉంటారు. నేనైతే ఇనీషియల్‌గా నేను ఓన్లీ 100 మెంబర్స్‌ని నేను టార్గెట్ చేస్తున్నానండి. 100 నాకు ఇంకొక 50 మందొస్తే 150 మెంబర్స్ అంతే. ఆటోమేటిక్‌గా బోర్డ్ బయటుంటుంది. నాకెప్పుడైతే ఓ 150 మెంబర్స్ నా దగ్గర జాయిన్ అయ్యారో, బయట నేను ఆటోమేటిక్‌గా సీట్‌లయిపోయాయని బోర్డ్ పెడతాను. ఎందుకంటే నేను అంతకంటే నేను టార్గెట్ చేసుకున్నది ఇనీషియల్‌గా ఇంతమందికే. అంతమందికే ఇస్తా. అంతేగాని నేను ఇంటింటికి మా టీచర్‌లనో, లెక్చరర్స్‌నో పంపించి మీ పిల్లల్ని మా దగ్గర జాయిన్ చేయండి అని మాత్రం ఆ కాన్సెప్ట్ అనేది ఉండదండి. ఎవరు ఎర్లీగా జాయిన్ అవుతారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా సీట్స్ ఉంటాయి. అలాగే మార్కులొచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్‌గా ప్రాధాన్యత కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. త్వరలో ప్రారంభం అవబోతున్న సన్ జూనియర్ కాలేజీ కోసం ఎన్నో వివరాలు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్తో షేర్ చేసుకున్నారు. సన్ జూనియర్ కాలేజ్ విజయవంతం అవ్వాలని, భీమిలి పరిసర ప్రాంత విద్యార్థులు ఉన్నత స్థాయిలో వెళ్ళడానికి, ఉన్నత పౌరులుగా తయారవ్వడానికి, భారతదేశానికి ఉన్నతమైన విద్యార్థుల్ని అందించడానికి సన్ జూనియర్ కాలేజ్ ఒక వేదిక అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ వసల. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ఆహ్, ఉగాది శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ కూడా నూతన సంవత్సర అంటే వాళ్ళ అకాడమిక్ పరంగా 2026వ సంవత్సర శుభాకాంక్షలు. క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ కూడా 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. దీన్ని మొదటి రోజు నుండి మొక్కవోని ఉత్సాహంతో అంటే తన పోరాట పద్ధతిని ప్రదర్శిస్తూ ప్రతి చోట కూడా ఒక వెన్నెముకలా నిలిచిన బసవ కృష్ణమూర్తికి నా యొక్క ఆహ్, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక భీమిలిలో పుట్టి పెరిగిన వ్యక్తిగా భీమిలి నుండి ఒక వ్యక్తి ఈ స్థాయికి ఎదిగాడని, ఎదగాలని, ఇంకా పైకి ఎదగాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ ఛానల్ తాలూకా ప్రేక్షకులకి, మిగతా అందరి ప్రజలకి కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.